వెల్కమ్ బ్యాక్. రిలేషన్షిప్స్ అనేవి ఇప్పట్లో చాలా తొందరగా తయారవుతున్నాయి, చాలా తొందరగా బ్రేక్ అవుతున్నాయి. అంటే ఎంత తొందరగా మనం ఒకరితో రిలేషన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నామో అంతే తొందరగా అంతే తక్కువ టైంలో అవి బ్రేక్ కూడా అయిపోతున్నాయి. అసలు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక మంచి రిలేషన్ ఏర్పడాలంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ దీంట్లో మాతో పాటు మాట్లాడడానికి బాలరెడ్డి గారు, సైకాలజిస్ట్, అలాగే కార్పొరేట్ ట్రైనర్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒక రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? జనరల్గా మనం ఏమంటామంటే ఎనీ సిమిలారిటీ బ్రింగ్స్ టూ పీపుల్ టుగెదర్ అంటాం. ఏదైనా ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా కామన్ ఫ్యాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్గా చేస్తున్నారు, ఇంకో ఛానల్ యాంకర్, మీరు ఇమ్మీడియట్గా ఫ్రెండ్షిప్ ఏర్పడవచ్చు. అంటే ఇద్దరి మధ్య ఏ చిన్న సిమిలారిటీ అయినా ఇద్దరిని దగ్గరికి తీసుకొస్తుంది. అంటే అది ఇన్స్టాంట్గా ఇద్దరు దగ్గర అవుతారు. కానీ రిలేషన్షిప్ అనేది ఇద్దరు మనుషులు లాంగ్ టర్మ్ కలిసి ఉండడం అనేది రిలేషన్షిప్. దాంట్లో చాలా అప్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. కానీ జనరల్ దగ్గరికి రావడానికి మాత్రం ఏ సిమిలారిటీ అయినా ఇద్దరిని దగ్గరికి తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఎంత తొందరగా దగ్గరకు వస్తున్నారో అంతే తొందరగా దూరం అయిపోతున్నారు. అవును. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే జనరల్గా ఇద్దరు మనుషులు దగ్గర రావడంలో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కింద కన్వర్ట్ అవుతుంది కొన్ని కేసెస్లో. ఉదాహరణకి ఇద్దరు ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్లో మనం ఏం చేస్తాం, ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్ని ఇంకొక మనిషి అప్రిషియేట్ చేస్తాడు. కానీ రిలేషన్షిప్లో ఒక మనిషి యొక్క వీక్నెస్ ఇంకొక మనిషికి కన్సర్న్ అవుతుంది. సో రిలేషన్షిప్లో వీక్నెస్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయడు మనిషి. యాక్సెప్ట్ చేయనప్పుడు అది సమస్యను క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా అధిగమించాలి? అంటే బేసిక్గా రిలేషన్షిప్లో మేజర్ ఇష్యూ మనం ఆలోచిస్తే ఏమిటంటే, ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్షిప్ స్ట్రెయిన్ కావడానికి ఒక 1 or 2 రీజన్స్ చెప్తాను నేను. ఒకసారి మీరు ఆలోచించండి, మీ పైకి ఎవరైనా కోపానికి వచ్చారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? న్యాయం అనిపిస్తుందా, అన్యాయం అనిపిస్తుందా? జనరల్గా అన్యాయం అనిపిస్తుంది. కానీ మనం ఎవరి మీద కన్నా కోపానికి వచ్చామనుకోండి, మనకు న్యాయం అనిపిస్తుంది కదా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో వేరే మనిషి ప్రవర్తన మనకు అన్యాయంగా కనిపిస్తుంది, మన ప్రవర్తన మనకు ఎప్పుడూ న్యాయంగా కనిపిస్తుంది. ఇందుకు కారణం ఏమిటంటే, ఇతరులని జడ్జి చేసినప్పుడు మనం వాళ్ళ బిహేవియర్తో జడ్జ్ చేస్తాం. మనల్ని మనం జడ్జ్ చేసుకున్నప్పుడు మనం మన యాక్షన్స్తో మన ఇంటెన్షన్స్తో జడ్జ్ చేసుకుంటాం. అంటే వేరే వాళ్ళని యాక్షన్స్తో మనని ఇంటెన్షన్స్తో జడ్జ్ చేసుకున్నప్పుడు ఆ కొలతల్లో వచ్చే తేడా రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ చేస్తుంది. ఓకే, ఇక రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్ కాల్ చేయండి. ఒక రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి అంటే దాన్ని అసలు ఎలా ఆర్గనైజ్ చేయాలి? బేసిక్గా జనరల్గా ప్రతి రిలేషన్షిప్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుందండి. ఆ ఒపీనియన్ డిఫరెన్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయాల్లో తేడా ఉంటే తప్పు లేదు. కానీ అభిప్రాయాల్లో తేడా ఉన్నప్పుడు చాలాసార్లు మనము ఎవరు రైట్ అని ఆలోచిస్తాం. కానీ ఎవరు రైట్ నుంచి ఏది రైట్ కనుక మనం షిఫ్ట్ కాగలిగితే చాలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎవరు రైట్ అనేది ఏంటంటే మళ్ళీ మన ఈగో ప్రాబ్లం. దానివల్ల సమస్యలు ఎవరు తగ్గాలని అనుకోరు. ఇందాక మీరు అన్నారు ఒక రిలేషన్షిప్ మేనేజ్ చేయడంలో బోల్డ్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో మీరు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ దగ్గర ఎలాంటి సమస్యలు చూస్తారు? జనరల్గా అంటే మనకు పేషెంట్ జనరల్ కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళలో నేను చూసేది ఏమిటంటే, చిన్న అంశాలని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, అంటే చిన్న అభిప్రాయ భేదాలని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. దానికి ఇది మనుషులు విడిపోవడమే పరిష్కారం కాదు. కానీ ప్రతి చిన్న సమస్య మనం దాని సమస్య మీదనే మనం ఫోకస్ చేసినప్పుడు, అంటే మనం ప్రాబ్లమ్ సెంట్రిక్ అవుతాం, సొల్యూషన్ సెంట్రిక్ కాకుండా. ఎప్పుడైతే ప్రాబ్లమ్ సెంట్రిక్ అవుతామో ప్రతి చిన్న సమస్య మనకు పెద్దగా కనిపిస్తుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయనప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిదేమని అనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి సమస్యకి, ప్రతి లాక్కి ఒక కీ ఉన్నట్టు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంది. కొంచెం మనం అంటే ఈ చిన్న సమస్య కన్నా మన అనుబంధం చాలా పెద్దదని మనం ఆలోచించినప్పుడు దూరం కావడం అవసరం లేదండి. కరెక్టే. అంటే ఆ చిన్న సమస్య కంటే ముందున్న మన అనుబంధం పెద్దది అని మనం కంపేర్ చేసుకోగలిగితే డెఫినెట్గా. ఓకే, మన ఫస్ట్ కాలర్ భాగ్యలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ తో మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. అంటే ఇద్దరు అమ్మాయిలండి నాకు. ఓకే. అయితే అంటే మా సారు చాలా అంటే ఫ్రీగా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఇంకా చాలా జోవియల్ గా ఉంటారు అనమాట. ఎవరు? మా సార్, మా వారు. మీ వారు? ఓకే అమ్మా. ఓకే. పిల్లలతో చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. వెరీ నైస్ అండి. అయితే ఇదే క్రమంలో ఏంటంటే, అంటే పిల్లలకి ఇప్పుడు పెద్ద పాపకి చిన్న పాపకి మధ్యలో 2 years గ్యాప్ ఎక్కువ లేదండి. అయితే ఆయన చిన్న విషయాలలో ఇట్లా కొంచెం అంటే అంటే అక్కకు ఇది ఇప్పించాను అని తెలియకుండా అదే చేసినా కూడా ఒకవేళ తర్వాత అట్లా వాళ్ళకు చిన్న విషయాలలో గొడవ పెట్టేటట్టు చేస్తుంటారండి అప్పుడప్పుడు. వాళ్ళు గొడవ పడేటట్టుగా చేస్తుంటారు కొన్ని చిన్న విషయాలు. అయితే నాకేంటంటే వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇట్లా గొడవ పడుతుంటే బాగుంటది కదా, అది ఎట్లా
అంటే దాన్ని పిల్లలు మామూలుగా పాజిటివ్ గా తీసుకొని దాని పెద్ద అయిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ బాగుండాలి, ఇద్దరు సిస్టర్స్ బాగుండాలి ఎప్పటికీ, అంటే నేను ఎట్లాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలని అడుగుదామని చేశాను. మీ పిల్లల వయసు ఎంతండి? పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి, చిన్న పాప 10th అండి. ఓకే ఓకే 17-14 ఉంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీ వారు చేస్తున్న పని కొంతవరకు అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు, జోవియల్గా ఉంటారని చెప్తున్నారు కదా, అది వాళ్ళు చాలా చాలా మంచి పని చేస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండకుండా మనం వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకొని లేకపోతే బయట జరిగిన ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో షేర్ చేసుకునే ఇంటిమేసీ ఎప్పుడైతే ఉండదో ఆ ఇంటిమేసీ ఉన్న మనిషి కొరకు వాళ్ళు బయట వెతికే ప్రమాదం ఉంది. ఆ అవకాశాన్ని మనమే కల్పించడంలో ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి తప్పు కానీ లేదు. వాళ్ళు అతను ఫ్రెండ్లీగా జోవియల్గా ఉండడం నేనైతే పర్సనల్గా రికమెండ్ చేస్తాను. ఇంకా మీరు చెప్పిన రెండో అంశం ఏమిటంటే ఆ పెద్ద పాపకి తెలియకుండా చిన్న పాపకి ఏదైనా ఇప్పిస్తే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవుతుందేమో అని మీరు అంటున్నారు. నేనేమన్నానంటే వీలైనంత వరకు ఏ చేసినా ఇద్దరి నీడ్స్ని సాటిస్ఫై చేయడం నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య జెలసీ, ఎందుకంటే ఈ సిబ్లింగ్ రైవలరీ అనేది ప్రతి కుటుంబంలో సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మొదటిసారి పాప పుట్టినప్పుడు పెద్ద పాపకి ఒక విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. పెద్ద పాపని ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా ఆ పాప చుట్టూ తిరుగుతారు. ఇంట్లోకి ఒక సెకండ్ పాప రాగానే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళ అటెన్షన్ అంతా డైవర్ట్ కాగానే ఈ పెద్ద పాప అన్కంఫర్టబుల్గా ఫీల్ కావడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే నాకున్న ఇంపార్టెన్స్ తగ్గించింది కదా ఈ పాప వచ్చి ఈ బాబు వచ్చి అనే ఒక రైవలరీ ఆటోమేటిక్గా అది కామన్. కానీ దాన్ని మనం కొంచెం తెలివిగా బ్యాలెన్స్ చేయాలా. ఎందుకంటే పీపుల్ ఆర్ టెండర్ అండ్ సెన్సిటివ్ ఇన్సైడ్ అంటాం. పిల్లలు చాలా తొందరగా, ఇప్పుడు ఇద్దరు పిల్లలు చలిలో కూర్చుంటే మీరు ఒక పాపకి వెళ్ళి షాల్వా కప్పారనుకోండి, ఇంకో పాప ఇమీడియట్గా బాధపడుతుంది, నాన్న నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని అనుకుంటుంది. ఎందుకంటే ఇద్దరికి చలి పెడుతుంది కదా, మరి షాల్వా చెల్లెకి ఎందుకు కప్పి నాన్న అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకనే ఇద్దరిని ప్రతి చిన్న విషయంలో, ఎందుకంటే చాలా చిన్న చిన్న అంశాల పట్ల మనుషులు బాధపడే ప్రమాదం ఉంది, వాటిని మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఓకే, మన నెక్స్ట్ కాలర్ రాధా ఫ్రమ్ హైదరాబాద్ లైన్ లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాధా గారు. మేడం, నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఓకే, అయితే మామూలుగా పాప సెల్ ఫోన్ ఇప్పి అని అడుగుతుంది. తన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, నేనంటున్నా కమ్యూనికేషన్ కోసం నీకు ఏదో 2-3 thousand నేను ఇప్పిస్తా సెల్ ఫోన్. లేదు, మా క్లాస్ లో అందరికి 8,000-9,000 టచ్ స్క్రీన్ ఉంది, మీరు ఇప్పియకపోతే ఎట్లా? నేనన్నా చదువుకునే ఏజ్ కి నీకు అది ఇంపార్టెంట్ కాదు నాన్న, కమ్యూనికేషన్ కావాలి, సో కమ్యూనికేషన్ కోసం నేను ఫోన్ ఇప్పిస్తాను నేను. తనంటది నువ్వు ఇంత మంచి కాలేజ్ చేసినావు, అందరు పిల్లలు అంటే, నేను కాలేజ్ నీకు ఎడ్యుకేషన్ రావడానికి కోసం కాలేజ్ మంచి చూస్ చేసిన, సో నువ్వు కాలేజ్ నువ్వు ఇక్కడెక్కడైనా లోకల్లో ఇవ్వాల్సింది మామూలు కాలేజ్ లో ఉంటుంది. ఉదయం దాని మీద ఆర్గ్యుమెంట్ అనమాట. నేను ఎడ్యుకేషన్ నీకు మంచిగా రావాలని మంచి కాలేజ్ చూస్ చేసుకున్నా, తన బేగంపేటలో చదువుతుంది. అంతేగాని నువ్వు అక్కడ వాళ్ళు ఏం డ్రెస్లు వేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నీకు ఎడ్యుకేషన్ మెయిన్ ఫ్యాకల్టీ బాగుండాలి అని నేను కమ్యూనికేషన్ కోసం నేను ఇప్పిస్తా అంటున్నా ఫోను. తనంటది టచ్ స్క్రీన్ కావాలి, కెమెరా ఉండాలి, ఆప్షన్స్ ఎక్కువ ఉండాలని. దానికి సొల్యూషన్ ఏమంటారు? మదర్ డాటర్ రిలేషన్ మాక్సిమం టీనేజ్ లో మదర్ డాటర్ రిలేషన్. టీనేజ్ లో ఉన్న సమస్య ఏమిటంటే, టీనేజ్ లో జనరల్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పిల్లలు